హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన కిచెన్లోని చాలా సింపుల్గా క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ నేనైతే ఏ తీరులో చేస్తాను చూపిస్తాను చూడండి. ముందు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఇలాగా క్యాలీఫ్లవరు చక్క మొగ్గల్లాగా తుంచుకోవాలండి. తుంచుకున్న తర్వాత శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగేసి ఆరబెట్టేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత మనం పెట్టుకున్న ఆయిల్ హీట్ అయిపోద్ది కదా, ఆయిల్లోని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ముందు ముక్కలన్నీ కూడా చక్కగా పువ్వు ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుండగా మిక్సీలోని 2 ఉల్లిపాయలు చక్కగా పేస్ట్ చేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయేవి ఇలా పైకి ఇలాగ గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. ఇలా ముక్కలన్నీ ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత నూనెలోంచి వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. చేసుకొని ఇదే ఆయిల్లోని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకుని ఉన్నాం కదండి, 2 ఉల్లిపాయల పేస్టు అది వేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ ఈ నూనెలో వేసుకొని చక్కగా మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలోని ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లోని ఇవి చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అవుతున్నప్పుడే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం 1/2 స్పూను, అలాగే గరం మసాలా 1/2 స్పూను వేసుకోవాలండి. వేసుకొని ఈ మసాలాలతో పాటు ఈ ఆనియన్ పేస్టు మసాలాలు నూనెలో బాగా వేయించుకోవాలి. ఇది వేగుతునేటప్పుడే బాగా పండినవి 3 టమాటాలు మిక్సీలోని ప్యూరీ చేసుకోవాలండి. ఇలా ప్యూరీ పట్టుకుని టమాటాలు జ్యూస్ ఉంది కదండి, ప్యూరీ అది ఇప్పుడు ఈ మసాలాలు అంతా దగ్గరగా వేగిపోయి నూనె సెపరేట్ అయిపోయింది కదా, ఇప్పుడు టమాటా ప్యూరీ అందులో వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలిపేసుకొని మనం నూనె పైకి తేలిన దాకా, అంటే ఇలాగా చూసారా అలాగా చక్కగా ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే టమాటాల పసితనం పోయి నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు ఆ స్టేజ్లో మనం వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఈ మసాలా అంతా బాగా కలిపేటట్టు కలుసుకునేటట్టు ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం కొద్దిగా ఒక గ్లాసుడు అంటే ఒక 100 ml వాటర్ పోసుకోవాలండి. పోసుకొని చక్కగా కూర అంతా ఈ వాటర్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 7-8 నిమిషాలు ఉడికించుకుంటే కుక్ అయిపోద్దండి. ఇలాగ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మనం ఎలాగ చపాతీలోకి రైస్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు ఎప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా నచ్చుతుంది మీకు. అలాగే ప్లెయిన్ పులావ్కి కర్రీగా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా వండుకునే ఈ క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.